హే హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సంజీవ్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంత ఓవర్ నైట్ గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే మొన్న రీసెంట్ గా జరిగిన ఎగ్జిబిషన్ లో టెడ్డీకి వీడియో అయితే తీసాం. చాలా అంటే చాలా ఫన్నీగా అండ్ మీమ్స్ తో వీడియో ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడే అనే కాదు, 3 రోజుల నుంచి ఇక్కడే ఈ ప్లేస్ లోనే వీడియోలు చేయడం కానీ, వీడియో ఎడిటింగ్ చేయడం కానీ, డబ్బింగ్ చెప్పడం కానీ చాలా అంటే చాలా కష్టపడతాం. అండ్ మిస్టర్ స్టోన్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయి అది దొబ్బింది. అందువలన ఈ కార్ ఇప్పుడు మిస్టర్ సంజు ట్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్లోనే మన వీడియోస్ వస్తాయి. ప్రతి ఒక్క వీడియో కానీ, ఏ వీడియో అయినా కానీ ఈ ఛానల్లోనే వస్తాయి. ఇంకా ఈ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని బెల్ ఐకన్లో నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. ఇకపై వచ్చే వీడియోకి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా రిఫర్ చేసి చెప్పండి. ఫైనల్గా ఎగ్జిబిషన్లో పర్మిషన్ అడిగి ఎగ్జిబిషన్లో ఉన్నకి నేను టెడ్డీ అయితే వెళ్ళబోతున్నాను. పబ్లిక్ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేసా, కంగారు పడకండి. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వచ్చేసా, కంగారు పడకండి. ఓకే ఓకే ఓకే. జలకన్యని చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఖమ్మం ఎగ్జిబిషన్ దాకా వచ్చి కూడా జలకన్యని క్రౌడ్ ఉండటంతో ఎవరు చూడలేదు. అండ్ ఇప్పుడు టెడ్డీ కాస్ట్యూమ్తో వచ్చాం కాబట్టి ఆ టెడ్డీ కాస్ట్యూమ్కి రియాక్షన్కి టెడ్డీకి ఆ యొక్క జలకన్య రియాక్షన్ చూడండి కూడా. అమ్మాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత బాగా రియాక్షన్స్ వచ్చి ఇంత బాగా వాళ్ళిద్దరు చూడండి ఎలా ఉంటుందో రియాక్షన్. ఆ జలకన్య పిల్లకి నీళ్ళలో ఉండడం ఎక్కువ ఇష్టం లేక పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఫొటోస్ ఇద్దామని మేమైతే స్టార్ట్ చేసాం ఫొటోస్ ఇవ్వడం. ఇక్కడ ఉంటే మళ్ళీ జలకన్యని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ముందుకు పోతుంటే అక్కడికి వచ్చి ఒక ఫోటో అంటుంటే ఇక మనం వచ్చింది ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ ఫొటోస్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇందులో ఇక్కడ మళ్ళీ డబుల్ ట్విస్ట్ జరిగింది. మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ పైనుంచి జలకన్య వచ్చేసింది. జలకన్య వచ్చేసి హాయ్ అని చెప్తుంటే ఇక టెడ్డీ తట్టుకోలేక హాయ్ చెప్పేసింది. జలకన్య దగ్గర ఉంటే జనాలు వచ్చి క్రౌడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము జనాలలోకి వచ్చినాం. జనాలలోకి వస్తే ఈ వైట్ టీషర్ట్ అమ్మాయి వచ్చేసి పిక్ దిగొచ్చా అని ఎగ్జైట్ అవుతుంది. దగ్గర రా అని చెప్పి తీసుకున్నా. మీ చిరునవ్వు, మీ నడక ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఎందుకో తెలియదులే కానీ ఇలాంటి పద్ధతులన్నీ పాటించాలంటే మన వల్ల కాదు. మా వాడు ఏంటంటే సెన్సిటివ్ కాబట్టి ఇలాంటి పద్ధతులు కంపల్సరీ అని చెప్పి నన్ను గుంజపోతాడు. అందమైన అమ్మాయి హాయ్ అంటే మిమ్మల్ని కాదు, దారిలో వస్తుంటే ఒక అన్న తింటవానంటే మా వాడే మా టెడ్డీకి వెయిట్ చేసిందని చెప్పిండు. టెడ్డీ అంటే పిల్లలందరికీ ఇష్టం. ఇక్కడ ఉన్నా కూడా దూరం నుంచి ఉరుకొచ్చి నాకు హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్తుంటే ఆంటీ వచ్చి ఒక ఫోటో ఇవ్వరని అడిగింది. మా వాడే ఈ గుండోడికి హాయ్ చెప్పిచ్చేసే అంటే ఈ లోపల ఒకడు వచ్చేసేసి నన్ను గుంజుకొని పోదామని ట్రై చేస్తాడు. నేనేం చేసినట్టే ఈ గుండోడికి హాయ్ చెప్పి ఎంతసేపు ఫోటోలు అని చెప్పి ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెప్పి 2 స్టెప్లు వేస్తున్నా. 2 స్టెప్లు వేస్తుంటే మా వాడు గుంజుకొని ఈ అమ్మాయితోటి ఒక పిక్ దిగ్ అని చెప్పి నా దగ్గర ఫ్రేమ్లో నిలబెట్టిండు. ఫ్రేమ్లో నిలబెడితే ఈ అమ్మాయి టెన్షన్ తోటి కిందకి మీద చూసి మాస్క్ తీసి పక్కన పడేసి పిక్ దిగుదామని చూసింది.
ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పి మేము వస్తే అందరిని తప్పించుకొని మేము పోతూ ఉంటే కానీ ఎవరిని తప్పించుకోలేకపోతున్నాం. మామూలుగా ఈ ట్రైన్లో ఉన్న పిల్లగాళ్ళు కూడా చూడండి పిలిచి మరీ హాయ్ చెప్తున్నారు. ఈ బొడ్డోడైతే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు, మమ్మల్ని అయితే సాగొడతాడు. మా వాడైతే నన్ను ఇక్కడ నుంచి తీసుకొని పోయి కొంచెం ఓపెన్ ప్లేస్లో తీసుకుపోదామని చూసిండు. అక్కడికి వెళ్తున్నాం. జనాలందరూ ప్రేమతో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ గుండోడైతే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఒకటే చేతిలో ఉన్న గ్లౌజ్ని గుంజుతూ ఉండు. గుంజేసేసరికల్లా వద్దురా వద్దురా బాబు పోరా అంటే ఎన్నిసార్లు సెకండ్ ఇచ్చినా కూడా వదిలిపెట్టట్లేదు. ఈ గ్యాంగ్ ఈ నలుగురు వచ్చేసేసి హాయ్ హాయ్ అన్న అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంతలోకి ఒక అన్న అయితే మా దగ్గరికి సీరియస్గా వచ్చేసేసి నన్ను గుంజుకొని పోతుండు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఏంటా అని తీరా చూసేసరికి కొంచెం ముందుకురా అని తీసుకెళ్తాడు. సర్లే మన పని అయిపోయిందిలే అనుకొని కొంచెం ముందు నడుచుకుంటూ పోయేసరికల్లా రారా అని చెప్పి నెట్టుకుంటూ తీసుకెళ్తాడు. ఏంటా సర్లే చూసేసరికల్లా నన్ను సెంటర్లో నిలబెట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరిని చుట్టూ నిలబెట్టి బ్రో ఒక పిక్ కావాలి బ్రో అని చెప్పి చిన్నగా నవ్వుకుంటూ అడుగుతుండు. అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇష్టమైన బైక్ కనపడింది. ఎగ్జైట్మెంట్ కాగలేక కొంచెం ముందుకెళ్ళి బైక్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నా. సర్లే అని చెప్పి కూర్చొని 2 పిక్స్ దిగుదామని చెప్పి చూసేసరికల్లా సర్లే అని చెప్పి మావాడు కూడా ఓకే అన్నాడు. నేను స్టిల్స్ ఇస్తున్నా బైక్ని పట్టుకొని 2 స్టిల్స్ దిగి ఒక పిక్ దిగా సర్లే బాయ్ అని చెప్తున్నా. సరే బాయ్ అని చెప్పిన తర్వాత కొంచెం వెళ్దాం సరికల్లా వేరే ఫ్యామిలీ వచ్చేసింది. వచ్చి ఒక పిక్ కావాలి బ్రో అంటే సర్లే అని నిలబడే సరికల్లా పిక్స్ తీసుకుంటున్నారు. ఆ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మేడం గారు కొంచెం తొందరగా ఏంటి మేడం టైం లేదన్నా కూడా వదిలిపెట్టట్లేదు. సర్లే అని చెప్పి 1 by 1 అందరూ బుడ్డపిల్లకి నా చేతిలో సంఖలో ఇచ్చేసి ఎత్తుకున్నాడు. వీడి డైపర్ ఏం తడిచిపోయింది. ఆ ఫ్యామిలీతోనే ఫోటోల సెక్షన్ అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పి కొంచెం ముందుకు వచ్చినాం. షాపింగ్ చేసే సెక్షన్ దగ్గరకు వచ్చినా కూడా వేరే ఫ్యామిలీ వచ్చేసేసి అన్న ఫోటో అన్న అంటే సర్లే అని చెప్పి ఇచ్చేసిన. ఆయన కూడా చిన్నపిల్లని తీసి ఇచ్చాడు. చిన్నపిల్లని చేసి ఇచ్చినా కూడా సేమ్ పొజిషన్ ఇంకొక అమ్మాయి పంచి ఇచ్చేసి సర్లే అని చెప్పి బాయ్ చెప్తున్నా. బాయ్ చెప్పేసేసరికల్లా షాపింగ్ చేద్దామని హ్యాండ్ బ్యాగులు చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే మా వాడేమో ఏదో చిన్న మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఆంటీ అంటుంది కదా మీ టెడ్డీని మర్చిపోతున్నాం అనేసరికల్లా నేనేమో భయపడుకుంటూ మావాడిని పిలిచి మావాడి చేతికి వచ్చి వెళ్ళిపోతాను. పెట్టెల ధర లేక గనుతో గాల్దామని నేను వచ్చేసిన. సర్లే అని చెప్పి అని కాల్చుంటే మనోడేమో అన్న గన్నీ అన్న ఇంకా లోడ్ చేయలేదన్న అని చెప్పి లోడ్ చేస్తాయి అన్న అన్నాడు. అయినా కూడా ఈ చిన్న పోరగాళ్ళు ఉన్నారు చూసిన ఈ పొలగాళ్ళు వచ్చేసేసి నన్ను కొడుతున్నారు. వీడేమో అటు చేయేస్తుండు ఇటు చేయేస్తుండు వాడేసుకుంటుండు బొగ్గలు బీసుకుతుండు అది బీసుకుతుండు. ఇన్ని కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎలాగో అలాగా పిల్లగాడిని అయితే తప్పించుకుందామని చెప్పి చిన్నగా వాడిని వదిలేసి కొంచెం ముందుకు వచ్చేసరికల్లా ఫారినర్ గేమ్ ఆడుతుంటే నేను కూడా చిన్నగా చేతులు కట్టుకొని నేను మా వాడు చూస్తున్నాను. కాకపోతే అవన్నీ మిస్ చేస్తూ నవ్వుతూ ఉంది. ఇండియాకి వచ్చి ఫారినర్ గేమ్ ఆడటం అంటే మామూలుగా విషయం కాదు. కాకపోతే మేము అంతే చూస్తూ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికల్లా చిన్నపిల్ల డ్యాన్స్ వేస్తా టెడ్డీ అని అనేసరికల్లా సర్లే నాకు వచ్చిన డ్యాన్స్ తోటి 2-3 స్టెప్పులు వేసిన. ఆమెతో స్టెప్ వేసిన తర్వాత నేను మా మిస్టర్స్ ఇద్దరం కలిసి ఒక స్టెప్ వేసినాం. ఒక స్టిల్ ఇచ్చి 2 ఫొటోస్ దిగి సర్లే అని చెప్పి నాకు తుమ్ము వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి బ్రో అయితే చాలా ఎగ్జైట్ అయ్యి బ్రో ఏంది బ్రో బాడీ అంత హీట్ మీద ఉందంటే సర్లే బ్రో ఏం కాదులే బ్రో అని చెప్పేసి మేడం గారు కూడా టెడ్డీ అంటే చాలా ఇష్టం అంట. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఒక పిక్ ఇచ్చేసేసి బ్రో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా బ్రో అని అడిగితే చేయలేదు బ్రో ఖచ్చితంగా చేస్తాం బ్రో అన్నారు. ఇంకొక మా 10 మందితో కూడా చేపిస్తాం అని చెప్పేసి బయటికి వెళ్తుంటే ఇంకో ఆంటీ వాళ్ళకి కూడా చెప్పినాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా తప్పకుండా మర్చిపోకుండా అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వస్తుంటే మా ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సర్లే అని చెప్పి మా పిన్నిని పిలిచేసరికి ఏంట్రా ఇంత అవసరం యూట్యూబ్ కోసం అంటే లేదు పిన్ని నేను కష్టపడతా యూట్యూబ్లో ఫేమ్ కావాలి ఖచ్చితంగా ట్రై చేస్తా పిన్ని అంటే సర్లే అన్నది. మా పిన్నితో ఒక స్టెప్ వేస్తున్నా. మా పిన్నికి రాపోయినా కూడా స్టెప్ తీస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే మా పిన్నితో చెప్పా పిన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి నీకు తెలిసిన వాళ్ళతో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి